నమస్తే అండి. నేను రత్నపిల్ల. అడవినే నమ్ముకున్న గిరిపుత్రుల గురించి మనస్సుతో ఆలోచిస్తాం. మీ అభ్యున్నతి కోసమే నిత్యం మేము తప్పిస్తాం. మాకు ఓట్లు సీట్లు ముఖ్యం కాదు. గిరిపుత్రుల సంపూర్ణ అభివృద్ధి జీవనశైలి మాకు ముఖ్యం అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు స్వయంగా పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సో కేవలం మాటలు చెప్పి శంకుస్థాపాలు ఫలకాలు వేసి వెళ్ళిపోవడం కాదు, హామీలు నెరవేరుస్తామని స్వయంగా చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మారుమూల ఉన్న ప్రతి గిరిజన గ్రామానికి రోడ్డు సదుపాయం కల్పించడమే ఆశయంగా, అలాగే మౌలిక సదుపాయాలైన తాగునీరు కావచ్చు, వైద్యం కావచ్చు అందించే దిశగా పవన్ కళ్యాణ్ గారు అడుగులు ముందుకు వేస్తున్నారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహించాల్సిన అవసరం లేదు. అయితే ఆయన యొక్క స్ఫూర్తితో పదవి కాదు సేవే ముఖ్యం అనుకున్న ఒక మహిళా నాయకురాలు శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గానికి చెందిన కొలికల భవానీ గారు. సో గిరిజనులు పడుతున్న కష్టాన్ని చూసి, వాళ్ళు తాగునీరు పడుతున్న కష్టాన్ని చూసి చలించిపోయి ఆమె మంచినీళ్ళు అందించడం చూసాం. అంటే జనసేనలో ఉన్న ఏ కార్యకర్త అయినా పదవి ముఖ్యం కాదు సేవే ముఖ్యం అనే లక్ష్యంలో దిశగా వాళ్ళు ఎప్పుడు అడుగులు వేస్తారని చెప్పుకోవడం కూడా అతిశయోక్తి కాదు. వాళ్ళ సమస్యని తెలుసుకుంటున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, వాళ్ళ కష్టాన్ని తీర్చే ప్రయత్నం చేస్తున్నారు భవానీ గారు. సో మున్ముందు ఇంకా ఆమె ఇలాంటి మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఈ వీడియోలో ఆమె గురించి, అక్కడ జరుగుతున్న నీటి సదుపాయం గురించి ఒక్కసారి ఈ వీడియోలో కూడా చూద్దాం. మీకు ఎప్పటి నుంచి వాటర్ ప్రాబ్లం ఉందమ్మా? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది మీకు ప్రాబ్లం? నీళ్ళు మాకు మంచిగా దొరుకుతలేదు సార్. ఇలా రోడ్డు మీదకి వస్తే కూడా మాకు పైప్ వస్తే కూడా నీళ్ళు వస్తలేదు సార్. ఇదే ప్రాబ్లం మాకు. మెయిన్ రోడ్డు ఎట్టుకుని నూతికి వెళ్ళాలి. ఎవరు మా ఊరు వాళ్ళతో మేము చెప్తున్నాం కానీ ఎవరు ఏ లాయకు మాకు ఎప్పుడో ఎలక్షన్ అప్పుడే చెప్పలేము సార్. బోరు నువ్వు ఇది అవుతామంటారు కానీ ఎలక్షన్ అప్పుడే, ఎలక్షన్ అయిపోతే సరే మరి పట్టించుకోవడం లేదు. భవానీ మేడం గారు. మేడం థ్యాంక్స్. కొని చెప్పిన ఎవరు పట్టించుకోరు. ఏ యంత్రం నీళ్ళు పట్టుకొని వెళ్తున్నాను. ఆవులు నాకు భవానీ మేడం పట్టించుకున్నారు సార్. మా ఊర్లో ఇప్పటి వరకు బోరగామల వైఎస్ సాకర్ రెడ్డి ఇప్పటి వరకు ఏం చేయలేదు మాకు. ఇప్పుడు ఎవ్వరు ఏం చేయలేదు సార్. ఇప్పటికి భవానీ మేడము నీళ్ళు ఇచ్చిండు మాకు, అంతే చాలు. కానీ ఒకటి మాకు రోజు నీళ్ళు ఇవ్వాలి. రోజు మా ఈదికి నీళ్ళు లేవు, కాలువ లేవు. మనం ఎంత కష్టపడుతున్నామో, ఎంత బాధలో ఉన్నామో ఆ బాధ దేవుడికే తెలుసు. అందుకే మాకు మా ఈదికి కాలువ అవ్వాలి, నీళ్ళు రావాలి అని మేము బాధపడుతున్నాము. అంతే చాలు మాకు. ఇక ఏం అవసరం లేవు మాకు. నీళ్ళు మీరు చెప్పిన 2 రోజుల్లోనే నీరు ఏర్పాటు చేశారు కదా? చేసినారు, బాగుంది. భవానీ మేడం చేసిండు, చాలు. అంతే. దేవుడి దయాల వాళ్ళకి ఊరు సంవత్సరము నీట్గా మంచిగా చూడాలని నాకు కోరిక. 100 సంవత్సరం బతకాలని నాకు. జై జనసేన, జై జనసేన, జై జనసేన. 11 సంవత్సరాలు ఈ వీధికి నీరు లేదు. బొనమాలి ప్రధానం లేదు. ఈ భవానీ మేడం వచ్చి సాయం చేశారు.